పవన్ కళ్యాణ్ నిన్నట్టుండి తన పార్టీకి సంబంధించిన నాయకులకి ఒక పిలిపిచ్చారు నిన్న జరిగినటువంటి మీటింగ్లో. ఇక వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ పిలుపు అంటే త్యాగాలకు సిద్ధం కండి అన్నటువంటిది. వాస్తవంగా నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అదే వాస్తవంలా కనబడుతుంది. టోటల్గా బీజేపీకి జనసేన కలిపి 30 సీట్ల రేంజ్లో కనబడుతోంది. అంటే బీజేపీ వాళ్ళకి అసెంబ్లీ సీట్లు ఒక 5, వీళ్ళకి ఒక 25 దాకా. అప్పుడు ఆశిస్తున్నటువంటి వాళ్ళు కనీసం 100 మంది ఉంటారు. 175 స్థానాలు ఆశిస్తారు, కనీసం 100 మంది ఉంటారు. ఎస్పెషల్లీ బాగా ఆశిస్తున్నటువంటి వాళ్ళు 75 నుంచి 90 మంది ఉంటారు. ఎందుకంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, అట్లాగే ప్రకాశం, వీటితో పాటు తిరుపతి, అనంతపురం, సరే నెల్లూరులోనూ ఉన్నారు. జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ మీదన హోప్ పెట్టుకొని వాళ్ళు జనసేనలో ఎవరైనా ఉంటారా? ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. కడప, కర్నూలులో కొంత తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ కొంత ఊపు తక్కువ ఉంది కాబట్టి పార్టీకి. మిగతా చోట్ల అన్ని చోట్ల చాలా పవర్ఫుల్. బట్ ఇప్పుడు కర్నూలులో కూడా ఇంప్రూవ్ అయింది కదా. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఆళ్ళగడ్డ నియోజకవర్గం లాంటి చోట్ల కూడా స్ట్రాంగ్గానే ఉంది కదా. అట్లాంటి వాళ్ళందరూ ఆశిస్తారు. ఇప్పుడు సీట్లు వచ్చేటప్పటికి 25 మించి వచ్చే పరిస్థితి లేదు. అందుకని త్యాగాలకు సిద్ధం కండి అంటూ వాళ్ళని ఊరడించేందుకు ఒక లెక్క చెప్తున్నారు. రేపు ఎన్నికలు అయిపోయాక మనం అధికారంలోకి వస్తాం, ఆ తర్వాత 1/3 వంతు స్థానాలు మనకి ప్రామిస్ చేశారు కాబట్టి ప్రతి నామినేషన్ పదవుల్లో మనకి 1/3 వంతు పదవులు వస్తాయి అనేటటువంటిది ఆయన చెప్తున్నటువంటి ఫార్ములా. చంద్రబాబు నాయుడు 1/3 వంతు అన్నటువంటిది ఇస్తారని నమ్ముతారా అంటే పవన్ కళ్యాణ్ని చూసి నమ్మాలి. అది అంటే అంతకుముందు చెప్పింది ఏంటి? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలన్నిట్లో 1/3 వంతు. అంటే ఇక శాశ్వతంగా 3వ వంతు స్థానాలకి జనసేన సిద్ధం కావాల్సి ఉంటుంది బయట మిగతా వాటిలో. ఇప్పుడు మరి 3వ వంతా అసెంబ్లీ ఎన్నికల్లో? నథింగ్. 3వ వంతు సీట్లు కాదు ఇక్కడ ఇస్తున్నటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే 10వ వంతు అంటే 10-15వ వంతు అనాలి. ఎందుకంటే 175 సీట్లలో 25 కంటే కనుక అంతే అవుతుంది. బట్ తన మీద అంటే తనకి తనే క్లియర్గా ఉన్నారు కదా, తను సింగిల్గా జగన్ మీద గెలవడం కష్టం, ప్లస్ తన ఓట్లు చీలిపోవడం వల్ల జగన్ గెలుస్తాడు కాబట్టి చంద్రబాబుకి మద్దతు ఇచ్చి చంద్రబాబుని గెలిపిస్తే భవిష్యత్తులో జనసేనని గెలిపించుకుంటే భవిష్యత్తులో జనసేనని స్ట్రాంగ్గా ఉంచుకోవడమే తన వ్యూహం. పవన్ కళ్యాణ్ నాకు తెలుసు వ్యూహం ఏంటి అనేటువంటిది చెప్పే పదానికి అర్థం తను పార్టీ ఇండివిజువల్గా ఎదగడం కష్టం, తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం ఒక వ్యూహం, కలిసిన తర్వాత భవిష్యత్తులో బలపడటం వ్యూహం ఆయన చెప్పేటటువంటిది అనేది ఇప్పుడు స్పష్టమైపోయింది.